హాయ్ హలో బాగుండారా? ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ ఉడకబెట్టేసి బాయిల్డ్ ఎగ్ అండి. బాగుంటుంది. కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, ఒక్క ఒట్టిమిరపకాయ అవి వేసి వేయించుకొని బాగా పొడిగొట్టుకొని, ఒక తెల్లగడ్డ కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పొడి కొట్టుకొని కొంచెం నూనె వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. అది వేగిన తర్వాత లైట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఎగ్స్ను బాగా చాకు తీసుకొని, కొంచెం నూనె తక్కువైంది అందుకే కొంచెం నూనె వేస్తున్నాను నేను. బాగా మాడిపోకుండా వేయించుకోవాలి సన్న ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ ఒలిచిన గుడ్లన్నీ కూడా కత్తితో ఆ మాదిరి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నామంటే మనకు బాగా ఉప్పు అవి బాగా పడుతుంది. చెదిరిపోకుండా అట్టు కలబెట్టుకుంటా ఉన్నామంటే. ఇప్పుడు వచ్చేసి పచ్చడికి పచ్చిమిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది. దోశలోకైనా చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది. కొంచెం పచ్చిమిరపకాయ వేసుకొని తగినంత చింతపండు నానేసుకొని ముందుగానే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కరివేపాకు, తెల్లవాయలు, ఎర్రగడ్డ కొంచెం పచ్చిగా ఫస్ట్ ఈ నల్లగొట్టుకోవాలండి. బాగా మిక్సీలో పచ్చిగా నల్లగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ వేసుకొని కొంచెం ముక్క కొట్టుకున్న తర్వాత మళ్ళీ లైట్గా కొట్టుకోవాలి, మరి మెత్తగా లేకుండా ముక్క కొట్టుకుంటే బాగుంటుందండి. ఈ అంతలేకే ఈ గుడ్లు కూడా అయిపోతాయి వేడివేడిగా. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలకు కానీ దోశలకు కానీ వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ మా వీడియోలకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చూడండి, మా పొట్టోడైతే నాగబెట్టు తిన్నాడు కానీ బాగా అల్లరి చేస్తాడు. మా వీడియోలు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.